నమస్తే అండి అందరికీ. ఈరోజు నేను గులాబ్ జామ్ కేక్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ ఒక ప్యాకెట్ గులాబ్ జామ్ తీసుకున్నాను. ముందర మెజర్ చేసుకుందాం. రెడీమేడ్ గులాబ్ జామ్ మిక్స్ ఇది ఒక కప్ ఉంది. ఇది ఇంకో కప్ ఎంత ఉందో చూస్తాను. ఒక ప్యాకెట్లో 1.5 కప్పు. ఒక ప్యాకెట్కి 1.5 కప్పు మిక్స్ వచ్చింది. ఇందులో 1/4 కప్పు రవ్వ, 1/4 కప్పు ఆయిల్, నూనె, వాసన లేని నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. పింపుల్స్ వచ్చే ప్రాబ్లం ఉంది కాబట్టి కొంతమందికి మా ఇంట్లో, అందుకని వేయటలేదు. 1/2 కప్పు షుగర్ పౌడరు, యాలకులు కూడా ఇందులోనే వేసి ఒక 4-5 గ్రైండ్ చేసుకున్నాను. ఆ పొడి 1 కప్పు పాలు, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడరు, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 చిటికెడు ఉప్పు. ఎక్కువ వద్దు, చాలా తక్కువ. దీన్ని బాగా కలిపేసుకుందాం ఉండలు లేకుండా. దీన్ని బాగా ఉండలు లేకుండా ఒకే సైడ్ తిప్పుతూ బేక్ చేసి కలుపుకోండి. ఇక్కడ ఆయిల్ రాసి, నూనె రాసి మైదా డస్ట్ చేసుకున్నాను. దాంట్లోకి బ్యాటర్ వేసేస్తున్నాను. ఇక్కడ ఈ ప్రెషర్ ప్యాన్ని 10 నిమిషాల ముందర వేడి చేసి పెట్టుకున్నాను. దాంట్లో ఇది పెట్టేద్దాం పట్టకారతో. పై మూత కూడా వేడిగా ఉంటుందండి, జాగ్రత్త. వేడి పోనీయకుండా ఇలా మూసేద్దాము. సన్న మంటలో ఒక 30 నిమిషాల పాటు, 30 నుంచి 35 నిమిషాల పాటు బేక్ చేసుకుందాం. ఇక్కడ 1 కప్పు చక్కెర, 1 కప్పు నీళ్లు బాయిల్ చేసుకున్నాను. గులాబ్ జామ్ పాకం లాగా స్టిక్కీ సిరప్ రావాలి, జిగురు పాకం. అరగంట అయిపోయింది, స్టవ్ ఆపేసాను. చాలా చక్కగా గులాబ్ జామ్ కేక్ రెడీ అయిపోయింది. జిగురు పాకం వచ్చేసిందండి. ముందర మార్క్స్ చేసుకుందాము. ఇప్పుడు జిగురు పాకాన్ని దీని మీద ఇలా పోసేద్దాం. ఒక పావు గంట కల్లా పీల్ చేసుకుంటుంది మొత్తం. 10 నిమిషాలకి 5 నిమిషాలు అయిపోయింది. నేను వీడియో కోసం గబగబా ముగిస్తున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామున్ కేక్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.